పేదల తిరుపతిగా పేరుగాంచిన కురుమూర్తి స్వామి బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నెల 18 వరకు బ్రహ్మోత్సవాలు, నెల రోజుల వరకు తిరునాళ్లు అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. జాతర కోసం అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. ప్రధాన ఘట్టమైన ఉద్దాల మహోత్సవానికి ఈసారి లక్షలాది మంది తరలివస్తారన్న అంచనా మేరకు అన్ని రకాల వసతుల్ని జిల్లా అధికార యంత్రాంగం సహా దేవస్థానం ఏర్పాటు చేసింది. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారం, కోట్లాది జనుల ఆరాధ్య దైవం మహబూబ్ నగర్ జిల్లా కురుమూర్తి దేవస్థానం బ్రహ్మోత్సవాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి కళ్యాణ మహోత్సవంతో మొదలైన ఉత్సవాలు ఈ నెల 18న ముగియనున్నాయి. స్వామివారి పాదాలు బ్రహ్మోత్సవాలు పురస్కరించుకుని దీపావళి నుంచి నెల రోజుల పాటు కురుమూర్తి జాతర కన్నుల పండువగా సాగనుంది. జాతరకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారు. బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టాలైన అలంకరణ, ఉద్దాల మహోత్సవాలకి ఇసుకేస్తే రాలనంత జనం వస్తుంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, రాజస్థాన్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తారు. అట్టహాసంగా జరిగే ఉద్దాల ఉత్సవంలో కోరిన కోరికలు తీరుతాయని భక్తుల విశ్వాసం. స్వామి కుబేరుని కప్పుండడం వల్ల దక్షిణాన్ని నుంచి ఉత్తరానికి రావడం వల్ల ఉత్తరా వెంకటాచలమని పిలువబడుతుంది. కుబేరుడు వెతుకుతూ స్వామిని వచ్చి కాంచన గుహల్లో స్వామిని దర్శించుకొని, స్వామి మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ మా పరిస్థితి ఏంది అని అంటే, నేను ఇక్కడి నుంచి కూడా అప్పు కడతానని వాగ్దానం చేసి ఇక్కడి నుంచి కూడా కుబేరునికి అప్పు కడుతున్నట్లు చరిత్రలో ఉంది. కొత్త కుండలో అన్నము, పచ్చి పులుసు స్వామికి నివేదనగా చేసి భక్తులు దాసంగం పెట్టి భక్తితో అక్కడ స్వామికి నివేదన గావించి స్వామిని దర్శనం చేసుకొని ఇంటికి వెళ్లిపోతారు. స్వామివారి కళ్యాణ మహోత్సవం తర్వాత సోమవారం నుంచి శుక్రవారం వరకు మయూర, హంస, శేష, గజ, అశ్వ, హనుమ, గరుడ వాహన సేవల్లో స్వామివారు భక్తులకు అభయ ప్రదానం చేస్తారు. ఈ నెల 6న అలంకరణ మహోత్సవం అట్టహాసంగా సాగనుంది. పట్టు వస్త్రాలు, ఆభరణాలు అలంకరించాక స్వామివారు దివ్య మంగళ స్వరూపంతో భక్తులకు దర్శనమిస్తాడు. ఈ నెల 8న ఉద్దాల మహోత్సవం అత్యంత వైభవంగా సాగుతుంది. పల్లమరిలో తయారైన చాటలు వడ్డేమాన్ చేరతాయి. వడ్డేమాన్లో తయారైన స్వామివారి పాదుకల్ని ఊరేగింపుగా దేవస్థానానికి చేర్చి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ఉద్దాల మంటపానికి చేర్చడంతో జాతరలో ప్రధాన ఘట్టం ముగుస్తుంది. చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు మీరు? 2 years అవుతుంది. ఎట్లా అనిపిస్తుంది ఈ టెంపుల్కి వస్తే? మీరు చాలా మంచి ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? చెప్పండి సార్, ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 10 years నుంచి వస్తున్నారు. క్షేత్రం గురించి ఏం చెప్పదలుచుకున్నారు? వస్తే చాలా బాగుంటది, ప్రశాంతంగా ఉంటది, గుట్టపైన ఉంటది చెన్నగిరి స్వామి. దాని గురించి ఇక్కడ వస్తున్నాం. చెప్పండి సార్, ఎక్కడి నుంచి వచ్చారు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారు? 3 సంవత్సరాలు. ఎట్లా క్షేత్రంకి వస్తే మీకు ఎట్లా అనిపిస్తుంది? కురుమూర్తి స్వామి జాతర ప్రతి ఆదివారం, శనివారం బ్రహ్మాండమైన భక్తులు వస్తున్నారు. పేదలకు కాల్చిన తిరుమల కురుమూర్తి స్వామి అంటారు స్వామి అట్లా. కాబట్టి ప్రతి భక్తులు వస్తూనే ఉంటారు. ప్రతి అమాసకి 10,000, 15,000 మంది దాకా వస్తుంటారు. శనివారం 1000 మంది దాకా వస్తుంటారు సార్. ఆ పేదల కోరికలు నెరవేర్చేవారు కురుమూర్తి స్వామి. పేదల కోరికలు నెరవేర్చే స్వామి కురుమూర్తి స్వామి. పైన అమ్మవారి కురుమూర్తి, అమ్మవారి లక్ష్మీదేవత ఉంది. కింద ఆంజనేయ స్వామి, మధ్యలో చెన్నయ్య స్వామి ఉంటాడు. పేదల తిరుమల కురుమూర్తి అంటారు సార్. ఎన్ని సంవత్సరాల నుంచి ఈ బిజినెస్ చేస్తున్నాను? 40 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. 50 సంవత్సరాల నుంచి? గత 40 సంవత్సరాలు నేను చేస్తున్నాను. చిన్న పిల్లవాడి నుంచి. అప్పుడు ఏమి లేదు. ఏది 20 సంవత్సరాల నుంచి టెంపుల్ పెట్టింది. చాలా డెవలప్ అయింది అనమాట. ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తారు ఇదంతా? 35 ఏళ్ళ నేను చేయబట్టి 35 ఏళ్ళ. అంతకుముందు మా ఇంకా ఎక్కువ చేసింది. 60 సంవత్సరాలు, 50 అవుతుందేమో. అంటే ఇప్పుడు మీరు ఎప్పుడు పర్మనెంట్ గా ఉంటారా మీరు ఇక్కడ? అంటే అమాసకు ఉంటాం, శ్రావణ మాసంలో జాతర నెల, వేరే జాతరలు వెళ్ళిపోతాం.
జాతర ఉందా? రన్నింగ్ ఉందా? ఇప్పుడు అయిపోయినట్ట? అమాస వరకు ఉంది. 4-5 తారీఖు వరకు ఉంటుంది. 1 తారీఖు అమాస కదా, 4-5 తారీఖు వరకు ఉంటుంది. ఎట్లా ఉంది ఈసారి జనాలు? ఎట్లా ఫస్ట్ ఉద్దాలప్పుడు తప్ప ఏదైనా నెక్స్ట్ జాతరనే మంచిగా అవుతుంది. ఫస్ట్ ఏమి ఉండదు, అంతా రష్ ఎక్కువ ఉంటుంది కదా, తక్కువ ఉంటుంది. ఇప్పుడు బాగుంది. నేనేనా? చెప్పండి, ఎన్ని సంవత్సరాల నుంచి దందా చేస్తున్నారు? నా పేరు నారాయణ, అమ్మర్చింతారాలి. నేను చేయబట్టి 43 సంవత్సరాలు అవుతుంది. తిరుమల స్వామి దయ వల్ల ఇప్పటి వరకు మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు. మీరు చెప్పండి ఇప్పుడు ఏం చెప్తారు? గురుమూర్తి జాతరలో నేను 40 సంవత్సరాల నుంచి షెడ్లు వేస్తున్నా. జాతర పనికి, దేవాలయ పని కానీ, షెడ్లు కానీ మొత్తం కూడా. ఈ పూర్వము పౌర్ణమి